హాయ్ వెల్కమ్ టు ఋతు ప్రభా 186. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఆడు గోపిగాడు వంగాల గోపి అంటే వాడే. ఇంక తెలుసుగా మీకు నాగులుగాడు. అరే బోలో హాయ్ హాయ్ బోలో హాయ్. వీడు పెద్ద మేత్రి చెక్కలో ఇగో ఈ బండి తయారు చేపిస్తాను. మా అమ్మ ఇంటికాడ ఉంటే నేను ఏదో బేరం చేస్తానంటే సరే అక్కడిక్కడ పనికి పోవటం ఎందుకని స్వతహాగా మా అమ్మ ఇష్టమైనప్పుడు పోవటానికి కష్టమైనప్పుడు ఇంట్లో ఉండటం కొరకు ఇక ఈ బండి చేపిస్తాను. 4 గేర్ల బండి. ఇక మా నాగులుగాడు చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే అతి తక్కువ రేట్లో నాగులుగాడు చేసి పెడతారు 100%. ఓకేనా? ఇది బండి పరిస్థితి. మొత్తం అంతా అవుట్పుట్ అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. అది బండి పరిస్థితి. ఇలా ఉన్న బండిని మా ఊడు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఒకసారి జర గోపి. మామ అన్నానా ఇక అలా వచ్చేస్తుంది. ఇక పక్కన ఉంది కదా కొత్త టైర్స్, అవి కొత్త టైర్లు కొనుక్కొచ్చి పెట్టిన రిమ్ములు టైర్లు మస్తు కాస్ట్ అని. ప్రజెంట్గా అయితే ఇది మొత్తం సెట్ చేస్తున్నారు చూడండి. అబ్బా ఖుషి పక్క జరగనా రాఖీ పండు వెళ్ళి ఇంట్లోకెళ్ళు. నాలుగు గేర్ల బండి అయ్యి గారు. కొత్త టైర్స్ లేకుంటే అసలు ఎందుకంటే అన్ని సంఘాలు వస్తారు. నీకు పని చేయటం రాదు, చెప్పిన మాట వినవు. కొట్టేదేముంది, అది కొట్టే పెద్ద పని. పచ్చక్క మీద మేకులు కొట్టం. మంచిగా దగ్గర గీత అనే ఉంటుంది చూడు. అయిపోయిందా? ఇప్పుడు ఒకటా చాలు. మొత్తానికైతే బండి అవుట్లుక్ ఇలా వచ్చేసింది. టైం కూడా చాలా అవుతుంది. చూద్దాం టైం ఎంత అవుతుందో కూడా. ఇక చూడండి దగ్గర 7 కావస్తుంది. మొత్తానికైతే బండి రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంది. కొంచెం అంత పని ఉందిరా నాయన పెండింగ్ అంటే కొంచెం వచ్చేసి బండికి పెయింటింగ్ వేయటం ఉంది. కొంచెం పైన బాడీకి ఉంది కదా ఆ వైట్ చెక్కలకి, దానికి పెయింటింగ్ వేసుకొని 1 డే ఆఫ్ చేసేసి నెక్స్ట్ డే నుంచి బిజినెస్ స్టార్ట్ చేయటం. మన చిన్న బిజినెస్ కొంచెం స్టార్ట్ చేయాలి. మా మమ్మీ చేస్తానే అంటుంది కానీ నచ్చలే అమ్మ పోవటం. కానీ ఏం చేస్తాం, ఇంట్లో ఉండే బుద్ధి కావట్లేదు అంటుంది. ఏదైనా ₹1 సొంతంగా ఒకళ్ళ కింద పనికి పోవటం కంటే ₹1 బిజినెస్ అయినా దాన్ని చీప్గా అనుకోకుండా సొంతంగా పని చేసుకోవడం చాలా గొప్ప విషయం. ₹1,00,000 జాబ్ అయినా అది బానిసత్వమే. ₹100 పని అయినా అది స్వతంత్రం. అది మనకు కావాలి అని చెప్పేసి మా మమ్మీకి ఈ బండి పెట్టియటం జరిగిందబ్బా. గది ముచ్చట.
మీకు ఈ బండి తక్కువలో తక్కువ ఇప్పుడు వరకు అయితే ప్రజెంట్గా ఓ 10,500 ఓన్లీ దీని కాస్ట్ అయింది. ఈ బండిని ఒకవేళ మనం అమ్మాలనుకుంటే 13,000కి అట్లా అమ్ముకోవచ్చు. ఒక 3,000 ప్రాఫిట్ చూసుకొని అమ్ముకోవచ్చు. దీన్ని కాస్ట్ అయితే 15,000 చెప్తున్నారు. 15,000 వచ్చేసి 30,000 వరకు అయితే ఇస్తారు. 13,000 వరకు 13,000కి అయితే ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఇట్లా ఎవరికన్నా ఇట్లాంటి బండి కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. మా నాగులు గారి నెంబర్ ఇస్తా. మీకు ఎట్లాంటి బండి కావాలన్నా ఖమ్మంలో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా కొంచెం అయినాక చూపిస్తాను చూడండి కంప్లీట్ అయిన తర్వాత. ఇలా పైనుంచి అయితే హోల్స్ ఫిట్ చేస్తూ ఉంటారు. నట్లు వేసేసి హోల్స్ వేసేసి దానిపైన నట్లు ఫిట్ చేస్తారు. బండి పైన మనకైతే ఇలా ఉంటుంది, కనిపిస్తుంది కదా. దీనికే మంచిగా పెయింటింగ్ వేసుకోవాలి ఇది చక్కకి. తమాషగా ఇద్దరు మనుషులు బండి మీద పడుకోవచ్చు హ్యాపీగా. ఇద్దరు మనుషులు కొల్లా పండుకోవచ్చురా. ఏంటి ఖుషి? ఏందన్నా ఇది చూపించిన చెయ్యి ఇక్కడ ఏమైంది? ఇది అన్నా ఏమైందమ్మా? ఎర్రగా అయింది కదా, ఎందుకు? చేమి కుట్టిందమ్మా. వాచర్లేండ్రా నాయన, అది రాదు ముందు దాన్ని వీడియో తీస్తాను కింద దానికి నట్లు మధ్యలో కూడా అది కూడా But